కోసం వచ్చిన నాయకుడు. ఆయన ప్రజల్లోకి వెళ్తున్న విధానాన్ని చూసి మన పొంగునూరులో పెద్దిరెడ్డి గారు ఎక్కడ ఓడిపోతారని చెప్పి ఆయనకి ఇప్పుడే జ్వరం పట్టేసుకుంది, భయం జ్వరం పట్టేసుకుంది. వాళ్ళు వైసీపీ నాయకులు, పెద్దిరెడ్డి కార్యకర్తలు, మా బీసీవైపీ మహిళా కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. మా రామచంద్ర యాదవ్ గారి కాన్వాయ్ మీద దాడి చేయటం, రాళ్ళ దాడి చేయటం. నిన్న కాన్వాయ్లో చూసుకుంటే ఇంత ఇంత పెద్ద రాళ్ళు దొరికాయన్నమాట. వ్యాన్లు తగలబెట్టేశారు, ప్రచార వ్యాన్లు, జీవులు, కార్లన్నీ తగలబెట్టేశారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అసలు మన ప్రజాస్వామ్యం ఎటుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ మన సొసైటీలో ఎలక్షన్లో వేరే వాళ్ళు పోటీ చేయకూడదా? మీరే పోటీ చేయాలా? మీరే నాయకులుగా ఉండాలా? మీరే గెలవాలా? వేరే ప్రత్యామ్నాయ పార్టీలు పోటీ చేయకూడదా? గెలవకూడదా? ఇది ఎక్కడ దౌర్జన్యం? నేను మొదటి నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పాలన రౌడీల పాలన నేను మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నా. అదేవిధంగా నిన్న మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మహాఘోరంగా నీచంగా వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ టైంలో మా నాయకుడికి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులండి చెప్పండి? ఈ రకంగా వైసీపీ వాళ్ళు ఈ రకంగా రౌడీ పాలన చేస్తుంటే, రౌడీయిజం చేస్తుంటే మేము ముందుకెలా వెళ్ళాలా? దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలా? ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పోరాడాలా? ఈ రకంగా మా నాయకుడికే సెక్యూరిటీ లేకపోతే మాకెక్కడుంటుంది చెప్పండి? మేము ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళగల? ఎలా పోటీ చేయాలా? ఎలా ప్రచారాలకు వెళ్ళాలా? చాలా ఖండిస్తున్నాం. చాలా బాధాకరమైందండి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రౌడీల్ని పోషిస్తున్నారు. ఈ రౌడీల పాలన నేను ఖండిస్తున్నాను. నిజంగా పెద్దిరెడ్డి పుంగునూరులో నీకు పుంగు పగిలిపోద్ది మళ్ళీ చూస్తే ఈ ఎలక్షన్స్ తర్వాత మా రామచంద్ర యాదవ్ గారు నీ పుంగి ఎలా వాయిస్తారంటే ఓట్లతో ప్రజల మన్నలతో, ప్రజల ఓట్లతో నీ పుంగి పగలగొడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.